అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. నేను ముందుగానే 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ కలర్‌లో లైనింగ్‌కి అదే, మెయిన్ క్లాత్ అదే మీకు చూపియడానికైతే. చూడండి ఒక హ్యాండ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్ ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోండి నీట్‌గా. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా నీట్‌గా క్లాత్ అయితే సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనం కింది నుంచి చూడండి ఈ విధంగా కింది నుంచి మనకి ఎంతైతే క్లాత్ కావాలో వదిలేసేసుకోండి. నేనైతే పావించు పైపింగ్‌కి వదిలేసుకొని 2.5 ఇంచులకు మార్కింగ్ చేశాను. మళ్ళా అక్కడ 2.5 ఇంచుల నుంచి మీ చాయిస్ అండి 3 ఇంచులు, 4 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 3½ ఇంచెస్‌కైతే మార్కింగ్ చేసుకొని, ఆ 2 మార్కింగ్‌లను బేస్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ లాగా, లీఫ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి ఆ విధంగా. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మాత్రం ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్‌గా. కట్ చేసేసుకోవాలి ఇలా. కట్ చేసేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు ఇంకొక హ్యాండ్ అయితే నేను కట్ చేసి పెట్టానని చెప్పాను కదా! ఇప్పుడైతే ఆ హ్యాండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇంకొకటి కట్ చేసింది చూడండి ఈ విధంగా. ఇంకోటి తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసామో దానికి రివర్స్‌లో పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా పెట్టేసి మనం కట్ చేసుకునేది పైనకొచ్చేలాగా చూసుకొని, మనం ఎలా అయితే కటింగ్ చేసామో అదే విధంగా దాని చుట్టూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్‌గా. ఒకవేళ మీరు ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది జారిపోతూ ఉంటే పిన్స్ అయితే పెట్టేసుకోండి. లేదు కుట్టనీకి వస్తుంది అనుకుంటే నార్మల్‌గా కుట్టేసుకున్నా సరిపోతుంది. ఇలా మనం ఫస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ, తక్కువ అనేది వచ్చిందనుకోండి, మనం ఏదైతే డిజైన్ కోసం కట్ చేసిన దాని చుట్టూ కుట్టుకునేటప్పుడు ఎక్కువ, తక్కువ అనేది కుట్టు వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారయితే స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ కుట్టినప్పుడు కొంచెం క్లాత్ జరుగుతూ ఉంటుంది. అదే రెండోసారి అయితే ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి చాలా నీట్‌గా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్‌గా. స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక స్టిచ్ కంప్లీట్ అయినాక ఒకసారి చూసుకోవాలి. మనకేమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇంకొక స్టిచ్ వేయండి. లేదు కరెక్ట్‌గానే ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఉంది గదా! డిజైన్ లోపట ఆ క్లాత్ అనేది నీట్‌గా మొత్తం కట్ చేసేసుకోండి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే ఈ పీస్‌ని కూడా కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటికి మధ్యలో చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకు అంటే మనం క్లాత్‌ను రివర్స్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అన్నిటికి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా క్లాత్‌కి మొత్తం చిన్న చిన్న కటింగ్స్ పెట్టిన తర్వాత మనకి ఏదైతే హోల్ ఉందో ఆ హోల్‌లో నుంచి ఒక క్లాత్‌ని రివర్స్ చేసేసుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా రివర్స్ చేసి నీట్‌గా 4 సైడ్‌లకు ఈ విధంగా హ్యాండ్‌తోటి ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా సెట్ చేసుకోవాలండి. మనం కుట్టుకున్న లీఫ్ డిజైన్‌లోపు గూడా ఇలా కిందున్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు కనిపియకుండా కొంచెం లాగినట్టుగా కింద నుంచి చేసి నీట్‌గా సెట్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా నీట్‌గా చేసుకున్న తర్వాత దాని చుట్టూ ఒక లైన్ అయితే స్టిచ్ వేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్నాక డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయండి. ఇప్పుడు డిజైన్ కోసం అయితే మీరు ఏ క్లాత్ అయితే పెట్టాలి అనుకుంటారో ఆపోజిట్‌లో ఆ క్లాత్ అయితే 2 పీసులుగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత హ్యాండ్‌ది ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తోటి మనం పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదొచ్చేసి డిజైన్ అయితే పోట్లీ బటన్స్‌ది అండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు డిజైన్ అయితే సూపర్‌గా ఉంటుంది. చూడండి ఇలా పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ ముందుగానే అపోజిట్‌లో గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! దాన్ని 2 పీసులుగా తీసుకున్నాం కదా! అందులో ఒక పీస్ పైన పెట్టి పోట్లీ బటన్స్ అయితే వన్ బై వన్ స్టిచ్ వేసుకోవాలండి నీట్‌గా. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నిటిని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకెన్ని పోట్లీ బటన్స్ అయితే అవసరం ఉంటాయో అన్నిటికి నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి అన్ని స్టిచ్ వేసుకున్నాక ఇంకొక పీస్ ఉంటుంది కదా! దాన్ని ఈ విధంగా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి, మనం పోట్లీ బటన్స్‌కి ఎక్కడైతే థ్రెడ్ చుట్టుకున్నామో రౌండ్‌గా దాని పైనకి క్లాత్ వచ్చేలాగా చూసుకొని, దాన్ని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలిప్పుడు. చూడండి ఇలా నీట్‌గా. ఇలా వేసేటప్పుడు పోట్లీ బటన్స్ ఏమైనా అడ్డుగా అనిపిస్తే కొంచెం కొంచెంగా జరుపుతూ కొంచెం ప్రెస్ చేసినట్టుగా అన్నా మనకు పోట్లీ బటన్స్ అనేది లోపలికెళ్ళిపోతుందండి. చూడండి ఈ విధంగా.
ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకొని, ఇలా మనకు బ్యాక్ సైడ్ చూసినప్పుడు క్లాత్ అనేది ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే ఒకసారి కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు డిజైను బ్లౌజ్‌కి గదా! కొంచెం పైనకి ఎత్తినట్టుగా కనిపిస్తుంది. అందుకోసమే మీరైతే ఈ విధంగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న హ్యాండ్ డిజైన్ ఉంది గదా! ఆ హోల్ ఏదైతే మనం లీఫ్ షేప్‌లో పెట్టుకున్నామో, దానికి మిడిల్‌లో వచ్చేలాగా చూసుకొని ఫస్ట్ అయితే సెట్ చేసుకోండి క్లాత్. నీట్‌గా సెట్ చేసుకొని, మీకు ఇలానే స్టిచ్ వేస్తే వేయండి. లేదన్నా ఏదైనా పిన్ సాయంతోటైనా సరే చుట్టూ పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్‌గా ఏదన్నా కావాలంటే పిన్స్ పెట్టండి. లేదు అంటే నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆ హ్యాండ్ డిజైన్ అయితే. కింద వచ్చేసి మన ఇష్టం అండి. కావాలి అంటే పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. లేదు అప్పుడే లైనింగ్ క్లాత్ రివర్స్ చేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ వేస్తున్నాను చూడండి నీట్‌గా. ఇలా నీట్‌గా పైపింగ్ క్లాత్ అయితే తీసుకొని, మనం మిడిల్‌లో ఏ క్లాత్ అయితే పెట్టామో అదే కలర్ తీసుకొని కింద పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. ఓకే. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ డిజైన్ అయితే సూపర్‌గా ఉంటుందండి. బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా చాలా బావుంటుంది. చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.